ఇట్లా ఒక ఫోటో ఇన్సైట్ ఎట్లా చెక్ చేయాలో తెలియట్లేదు. సో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఉంది కదా, ప్రొఫెషనల్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్సైట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ పైన ఇన్సైట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అన్నది ఇక్కడ రీచ్, ఎంగేజ్మెంట్, నెట్ ఫాలోవర్స్, 3 seconds వీడియో వాచ్, 1 second వీడియో వాచ్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇలా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇది రెడ్ ఉందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఒక రోజు ముందు అంటే రెడ్ అండ్ గ్రీన్ అవుతూ ఉంటాయి. సో ఓకే, రీసెంట్ కంటెంట్, ఇక్కడ కంటెంట్ అయితే ఉంది. మీరు ఏ వీడియోది ఇన్సైట్ చెక్ చేయాలనుకుంటున్నారో, సపోజ్ ఇది చెక్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి. సో ఇలా వచ్చి చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎంత మందికి రీచ్ అయింది, ఎన్ని కామెంట్స్ అండ్ లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి, ఎంత అమౌంట్ వచ్చింది అన్నది ఇక్కడ ఉంటుంది. సో ఎన్ని క్లిక్స్ వచ్చాయి అన్నది కూడా ఇక్కడ ఉంటుంది. చూడండి మీ రీచ్ అన్నది ఎంత ఉంది, ఇంప్రెషన్స్ ఎన్ని ఉన్నాయి, మీ పోస్ట్ ఎన్నిసార్లు షేర్ అయింది, ఎంత కమెంట్ అయింది, ఎంత షేర్ అయిందో అన్నది ఇక్కడ ఉంటుంది, ఎన్ని లైక్స్ వచ్చాయని. సో ఇలా మీరు ఇదంతా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ ఈ పోస్ట్కి 219 లైక్స్ వచ్చాయి, ఇలా ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి అన్నది ఇన్సైట్ ఇలా చెక్ చేసుకోవాలి. మనం పేజ్కి వెళ్ళి అక్కడ చెక్ చేయొద్దు, ఇక్కడే చెక్ చేయాలి. ఓకే, సో ఇట్లా మీకు ఎన్ని పేజెస్ది కావాలో ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ రీచ్ 2,35,883 రీచ్ వచ్చింది. ఇంత ఇంప్రెషన్స్ ఉన్నాయి, పోస్ట్ రియాక్షన్స్ ఇంత ఉన్నాయి, టోటల్ క్లిక్స్ 710. ఓకే, సో ఇలా పర్టికులర్ ఒక ఫోటో ఇన్సైట్ అయితే ఇలా చెక్ చేయాలి. ఓకే.